నమస్కారం అండి. పోయేటప్పుడు తీసుకుంటాం. అమ్మ ఇస్తారాకులే వచ్చారు. అవు మీ 9 దిక్కునండి. అలా కదా అబ్దుల్లాపూర్ మెట్టు దగ్గర ఉన్న అనాథాశ్రమంకి వచ్చాము. మన దత్తు సార్ వాళ్ళ కొడుకు వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా పేద వాళ్ళకి ఆశ్రమంలో ఆలేటి అటమ్ వరల్డ్ ఆశ్రమం దగ్గర ఉన్నామండి. బర్త్డే సందర్భంగా మా దత్తు సార్ వాళ్ళ కొడుకు బర్త్డే సందర్భంగా ఈ హాస్టల్కి వచ్చి ఈ ఆశ్రమంకి వచ్చి పేదవాళ్ళకి ఫుడ్ పెట్టడం జరిగింది. సో మీరు కూడా జీవితంలో మీకు తెలిసిన కాడికి మీరు సంపాదించిన డబ్బుల్లో అంతో కొంత మీరు పేద ప్రజలకి సాయం చేయండి. వాళ్ళ కడుపు నిండా అన్నం పెట్టండి. సో దాని ద్వారా మీకు పుణ్యము దక్కుతుంది, ఆశీర్వాదం దక్కుతుంది, దీవెనలు దొరుకుతాయి. మీ ఫ్యామిలీకి హాయిగా ఉంటారు, మీ ఆయుష్ పెరుగుతుంది. మీరు అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటున్నారు కాబట్టి సో కడుపు నిండా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పేద ప్రజలకి మీరు కడుపు నిండా తిండి పెట్టండి. మీరు సంపాదించిన దాంట్లో అంతో కొంత గరీబోళ్ళకి మీరు పంచిపెట్టండి, మీకు మంచిగా జరుగుద్ది. సో మీరు చేయండి, దయచేసి సేవ చేయండి, సమాజ సేవ చేయండి, గరీబోళ్ళకి సాయం చేయండి. మీరు డబ్బులు ఇవ్వకున్నా సరే అన్నం పెట్టండి గరీబోళ్ళకి, అది మీకు ఎంతో మేలుని చేస్తుంది. మీ ఫ్యామిలీకి ఆశీర్వాదం దీవెనలు వస్తాయి. దేవుంది ఒక శక్తి మమ్మల్ని అందరినీ నడిపిస్తుంది, ఆ శక్తి మిమ్మల్ని కాపాడుతుంది. సో ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మన దత్తు సార్ వాళ్ళ కొడుకు వాళ్ళ బర్త్డేకి సందర్భంగా సో వీళ్ళందరికీ చూడండి, వీళ్ళ జీవితాలు ఒక్కసారి ఆలోచించండి. వీళ్ళని ఎవరు చూడాలి? ఇది మన సమాజం కాదా? మన బాధ్యత లేదా మనకు? మన పనులు మనం చూసుకుంటూ ఉంటే వీళ్ళని ఎవరు చూడాలి? వీళ్ళకి ఎవరు అన్నం పెట్టాలి? మనమంతా ఒక శక్తితో పుట్టిన వాళ్ళం ఇక్కడంతా. చూడండి వీళ్ళని ఒక్కసారి చూడండి. సో చూడండి వీళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళ ఆశయాలు ఏంటి, వీళ్ళ డ్రీమ్స్ ఏంటి, వీళ్ళ లైఫ్ ఏంటి, వీళ్ళని ఎవరు చూడాలి? ఒక సమాజం, మన ఇండియా, మన దేశం, మన దేశ ప్రజలు వీళ్ళకి మనం అంతో కొంత తోచినంత సాయం చేద్దాం. మిత్రులారా రండి, మీరు ప్రతి నెల మీరు సంపాదించిన దాంట్లో చూడండి. ఇవి నన్ను పిలుస్తుంది, ఈసారి పిలుస్తున్నాడు. బెటా బాగున్నావా? తిన్నావా? గో అక్కడ ఫుడ్ ఉంది, ఇక్కడ మీకు కూడా వస్తుంది. కడుపు నిండా తిను, ఓకేనా? రైట్, సూపర్. హాయ్ అనండి అందరూ, ఇలా అనండి. వెరీ గుడ్, అనండి అందరు అనండి. ఓకే, చూడండి మిత్రులారా, ఎంతోమంది రోజు ఆకలితో ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు కడుపు నిండా మీరు అన్నం పెడితే ఎంత సూపర్గా ఉంటుందంటే వాళ్ళు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. అది మీకు, మీ కుటుంబానికి ఎంతో మేలు చేస్తుంది. దయచేసి మిత్రులారా అర్థం చేసుకోండి. మీరు సంపాదించిన దాంట్లో అంతో కొంత సో సాయం చేయండి. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టండి. మీరు సంపాదించిన దాంట్లో 5%, 10% చేసి ఇలాంటి సేవా కార్యక్రమాలను మొదలు పెట్టండి.
ఓకేనా? సో మీరందరూ చేస్తారని అనుకుంటున్నా. సో చాలా బాగుంది కదా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో ఇట్లా వీళ్ళకి కడుపు నిండా అన్నం పెడుతుంటే వీళ్ళు అనుకోలేదే, ఎక్స్పెక్ట్ చేయలేదు మనం ఇక్కడ వస్తాము ఇస్తామని చెప్పి. చూడండి గుంపుగా ఎంత ఆకలి మీద ఉందో సమాజం చూస్తున్నారా? చాలా బాగుంది కదా. ఓకే అమ్మ, అందరికీ వస్తుంది. గడబడి చేయకండి. ఓకే, సో మనకైతే చాలా హ్యాపీగా ఉంది వీళ్ళందరికీ అన్నం పెట్టినందుకు. ఇట్లా వారానికి ఒక్కసారి, కనీసం నెలకొక్కసారి చేసినా బాగుంటుంది కదా. రోజు అవసరం లేదు, నెలకొక్కసారి, సంవత్సరానికి 12 సార్లు మీరు సంవత్సరం మొత్తం ఏదైతే సంపాదిస్తున్నారో ఇంతటి పేద ప్రజల కోసం ఖర్చు పెట్టండి మిత్రులారా. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ ఈ వీడియోని చూసినందుకు. మా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి, మేము ఇలాంటి వీడియోలు తీస్తుంటాము. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చూడండి, ఇది అబ్దుల్లాపూర్ మెట్టు దగ్గర ఒక అనాథాశ్రమము, అలెట్టి అటమ్ ఓల్డ్ ఆశ్రమం అన్నట్టు. ఇది ఇక్కడ చూడండి బోర్డు ఉంది, ఇక్కడ డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఇది గోశాల అనమాట. సో ఇక్కడ ఇదండి చూసుకోండి, ఇక్కడ మీరు రావచ్చు. అడ్రస్ ఇది. మీరు సాయం చేయాలనుకుంటే ఇక్కడ వచ్చి నెలకొక్కరిద్దరన్నా వచ్చి చేయండి. వీళ్ళందరూ కడుపు నిండా తిండి హాయిగా ఉంటారు. ఓకేనా? మీరు చేస్తారని అనుకుంటున్నారా? ఓకే, థ్యాంక్ యూ అండి అందరికీ, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ దత్తు సార్ వస్తున్నా వద్దా